సో ఇప్పుడు మనం మష్రూమ్ పాప్కార్న్ చేస్తున్నాం. సూపర్ టేస్టీగా ఉంటుంది. యశుకి మష్రూమ్ అంటే కూడా చాలా ఇష్టం, నాకు కూడా ఇష్టం. నేను జనరల్గా ఆర్డర్ చేస్తూ ఉంటాను కదా హోటల్కి వెళ్ళినప్పుడు. సో ఫస్ట్ స్టెప్ ఏంటంటే యశు, మామూలుగా అయితే నేను చేసేస్తూ ఉంటాను, నువ్వు రికార్డ్ చేస్తుంటావు. ఇప్పుడు చెప్పుకుంటూ చేస్తున్నా. ఇందులో కొంచెం నేను గార్లిక్ పౌడర్ వేస్తున్నాను, ఆనియన్ పౌడర్. ఎప్పుడైనా సరే ఈ పౌడర్స్ ఓపెన్ చేసిన తర్వాత మనం మామూలుగా ప్యాకెట్లో పెడితే ఇలా రౌండ్ రౌండ్గా ఉండలుగా అయిపోతాయి. సో అందుకని మనం మిక్సీ పడితే మళ్ళీ నార్మల్గా అయిపోతుంది ఆ పౌడర్. ఒకసారి తెచ్చిపెట్టుకుంటే చాలా వాటిలో యూజ్ చేసుకోవచ్చు. అలాగే అరోమాటిక్ పౌడర్. ఇందులో నేను సాల్ట్ వేయట్లేదు, ఎందుకంటే ఆల్రెడీ అరోమాటిక్ పౌడర్లో మనకి కావాల్సినంత ఉప్పు ఉంటుంది. అలాగే రెడ్ చిల్లీ ఫ్లేక్స్, మిక్స్డ్ డ్రై హర్బ్స్, ఇవన్నీ వేసేసి ఒకసారి మిక్సీ పడదాం. ఎందుకు అంటే గార్లిక్ పౌడరు, ఆనియన్ పౌడర్ మనకి ఆ ఉండలు పోవడానికి జస్ట్ మనం మిక్సీ పట్టుకోవాలి. ఇలా చూడండి, మళ్ళీ నార్మల్ అయిపోయింది కదా పౌడర్. చాలా సింపుల్ ప్రాసెస్ ఇది. మామూలుగా అయితే థియేటర్లో అసలు ఎంత కాస్ట్లీ కదా పాప్కార్న్. మీకు విషయం తెలుసా, మీరు ఏది చేసినా చాలా సింపుల్గా ఉంటుంది, చాలా మంది చెప్తారు. సో ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న మష్రూమ్స్ మొత్తం మష్రూమ్స్కి పట్టిస్తే ఆ ఫ్లేవర్స్ అంతా మష్రూమ్కి పట్టుకుంటుంది అన్నమాట. ఇప్పుడు ఇలా మొత్తం మసాలా పట్టించిన తర్వాత ఇందులో ఒక 2 స్పూన్ల మైదా పిండి, అలాగే 1 స్పూన్ కార్న్ఫ్లవర్. ఫస్ట్ ఒకసారి ఇలా మిక్స్ చేయండి. సో ఇప్పుడు స్పైసెస్ అన్నీ మష్రూమ్కి బాగా పట్టుకున్నాయి అండ్ పైనుండి పిండితో మనకి కోట్ అయిపోయింది. ఇప్పుడు ఇక్కడ చూడండి, బౌల్లో ఎంత చల్లటి వాటర్ ఉన్నాయో. చల్లటి వాటర్ ఎందుకు అంటే లాక్ అయిపోవడానికి అన్నమాట. ఓకే, క్రిస్పీగా రావడానికి, లాక్ అయిపోవడానికి. ఇప్పుడు కొంచెమే, మరీ ఎక్కువ అవసరం లేదు. ఇప్పుడు ఇలా సెట్ అయిన తర్వాత మష్రూమ్లో ఆల్రెడీ సాల్ట్ ఉంటుంది, మైదా పిండిలో ఉప్పు వేసుకొని ఇలా కలిపేసాం కదా. ఇప్పుడు మనం కోట్ చేసి పెట్టుకున్న మష్రూమ్ని ఒక్కొక్కటి తీసుకోవాలి. ఆల్రెడీ పొయ్యి మీద నూనె వేడిగా ఉంది, జస్ట్ కోట్ చేసేసుకొని ఇది పట్టుకో చెప్తా. ఓకే, సో ఒక్కొక్క పీస్ సపరేట్గా, దేనికి అది పాప్కార్న్ అంటే విడివిడిగా ఉండాలి కదా మనకి. ఇలా విడివిడిగా మైదా పిండిలో వేసేసుకోవాలి. చాలా ఎందుకు పెట్టాను చెప్పు, ఎక్స్ట్రా పిండి అంతా వచ్చేటానికి. ప్లేట్ పట్టుకోవచ్చు. ఇలా బాగా దులిపాలన్నమాట. ఇలా దులిపిన తర్వాత ఇప్పుడు ఫైనల్గా మనం ఫ్రైయింగ్కి వెళ్ళిపోతున్నాం. సో ఒక్కొక్క పీస్ ఆయిల్లో వేసేయాలి. ఆయిల్ మటుకి మంచి వేడిగా ఉండాలి, సూపర్ డూపర్ హాట్. ఎందుకంటే కోటింగ్ వచ్చేయకుండా వేడిగా ఉంటే కోటింగ్ లాక్ అయిపోతుంది అన్నమాట. ఇది ఫ్రై అవ్వడానికి 5 to 6 minutes పడుతుంది. హై టెంపరేచర్లో కుక్ చేసుకోవాలి. ఫస్ట్ వాటర్ బయటకు వస్తాయి మష్రూమ్లో ఫ్రై అయిన తర్వాత, మళ్ళీ నార్మల్గా డ్రై అయిపోతుంది. చక్కగా ఫ్రై అయిపోవాలి. పైన లేయర్ క్రిస్పీగా, లోపల మష్రూమ్ సాఫ్ట్గా బాగుంటాయి. దీంతో పాటు మయోనైస్ కాంబినేషన్ చాలా బాగుంటుంది, కెచప్ కూడా బాగుంటుంది. చిన్నప్పటి నుండి మూవీ ఉన్నప్పుడు పాప్కార్న్ అలవాటైపోయింది కదా అట్లా. అప్పుడులో బండి ఉండేది, బండిలో నుంచి వచ్చేది. ఇప్పుడేమో సెటప్ అంతా సపరేట్ ఉంది. నువ్వు ఫస్ట్ మూవీకి వెళ్ళినప్పుడు కాస్ట్ ఎంత ఉండే యశు టికెట్ది? అబ్బా చాలా తక్కువ. నాకైతే 10 రూపీస్, 10, 20, 30కి వెళ్ళాను నేను. నాకు అది గుర్తులేదు, బట్ ఇప్పుడైతే ఎక్కువ, అప్పుడైతే తక్కువ అని మాత్రమే ఒక ఐడియా. అప్పుడు నువ్వు కూడా ఇప్పుడు శాండీ ఏడుస్తారు కదా, అట్లా ఏడ్చేదానివా? పాప్కార్న్ కోసం, ఐస్ క్రీమ్ కోసం ఏడ్చేదాన్ని. దేనికోసం ఏడవలేదు, ఇచ్చేవాళ్ళు, కొనిచ్చేవాళ్ళు. నువ్వు కొనిస్తావు కదా, అట్లనే కొనిస్తారు వాళ్ళు కూడా. ఎవరు అమ్మ. సో పాప్కార్న్ రెడీ అయిపోయిందండి, మష్రూమ్ పాప్కార్న్.
దీంతో పాటు మంచి కాంబినేషన్ మయోనీస్ పెట్టాను అనమాట. మష్రూమ్ పాప్కార్న్ తయారీ విధానం. ముందుగా ఒక మిక్సీ జార్లో గార్లిక్ పౌడర్, ఆనియన్ పౌడర్, అరోమాటిక్ పౌడర్, రెడ్ చిల్లీ ఫ్లేక్స్, మిక్స్డ్ డ్రై హర్బ్స్ వేసి మిక్సీ పట్టుకొని బౌల్లోకి తీసుకోవాలి. కట్ చేసి పెట్టుకున్న మష్రూమ్స్, 2 స్పూన్స్ మైదా పిండి, కార్న్ ఫ్లవర్ వేసి బాగా కలుపుకొని చల్ల నీళ్లు వేసి ఒకసారి పిండిని కలుపుకోవాలి. ఇప్పుడు మరొక బౌల్లో మైదా పిండిలో కాస్త ఉప్పు వేసి కలుపుకొని మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న మష్రూమ్ ని ఒక్కొక్కటి తీసి మైదా పిండితో కోట్ చేసుకొని వేడి నూనెలో వేసి మంచి క్రిస్పీగా అయ్యేంత వరకు డీప్ ఫ్రై చేసుకుంటే ఎంతో టేస్టీ అయిన మష్రూమ్ పాప్కార్న్ రెడీ అవుతుంది.